మన నిన్నటి క్లాస్లో బూలియన్ లాస్ గురించి నేర్చుకున్నాం కదా, వాటి మీద ప్రాబ్లమ్స్ చేసాము, ప్రూవ్ చేసాము. ఎలా మనం బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా సింప్లిఫై చేస్తామో అవన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈరోజు లాజిక్ గేట్స్ అమ్మ. లాజిక్ గేట్స్ ఇవన్నీ బేస్డ్ ఆన్ లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ అసలు గేట్? గేట్ ఈజ్ ఏ లాజిక్ సర్క్యూట్ with one or more inputs and only one output gives. Gate is a logic circuit with one or more inputs and only one output gives. Logic gates లో ఫస్ట్ వన్ ఆర్ గేట్. ఇందాక మనం ఆర్ లాస్ నేర్చుకున్నాం కదా, బూలియన్ లాస్లో ఆర్ లాసు, ఎండ్ లాసు, కాంప్లిమెంటేషను. అంటే ఆర్ లాస్ అనేది మీకు ఆర్ గేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ అంటే ప్లస్, అవుట్పుట్లో ఏ ప్లస్ బి అని తీసుకున్నాం చూసారా. ఈ ప్లస్ సింబల్ ఇండికేట్స్ ది ఆర్ ఆపరేషన్, డాట్ సింబల్ ఇండికేట్స్ ది ఎండ్ ఆపరేషన్. కాబట్టి ఇవి మీకు ఇందాక ఆర్ లాస్ అంటే ప్లస్ అని తీసుకున్నాం, ఎండ్ లాస్ అంటే డాట్ అని తీసుకుంటాం. ఆ లాస్ అన్నీ ఈ లాజిక్ గేట్స్ మీద డిపెండ్ అయ్యి వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ లాజిక్ గేట్స్లో ఫస్ట్ వన్ ఆర్ గేట్. అసలు గేట్ అంటే ఏం చెప్పుకున్నాం డెఫినేషన్? లాజిక్ గేట్, గేట్ ఈజ్ ఏ లాజిక్ సర్క్యూట్ విత్ వన్ ఆర్ మోర్ ఇన్పుట్స్ అండ్ ఓన్లీ వన్ అవుట్పుట్ గివ్స్. మనం ఇన్పుట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ అవుట్పుట్లో మాత్రం ఓన్లీ 1 అవుట్పుట్టే ఇస్తుంది గేట్ సర్క్యూటు. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్లో 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. అలా కాకుండా ఏ, బి, సి, డి అలా ఇన్ఫైనైట్ మనం 1 ఆర్ మోర్ మెనీ ఇన్పుట్స్ తీసుకోవచ్చు. కానీ అండ్ ఫైనల్లీ గివ్స్ 1 అవుట్పుటే ఇస్తుంది. అది గేట్ సర్క్యూట్, లాజిక్ గేట్. ఫస్ట్ ఆర్ గేట్. గేట్కి లాజిక్ సింబల్, ఇది లాజిక్ సింబల్ ఇంపార్టెంట్. ఇలా కర్వ్లా గీసి సింబల్ ఇక్కడ ఎలా ఉందో మీరు అలాగే రిప్రజెంట్ చేయాలి. ఆర్ గేట్కి సింబల్ ఏబి ఇన్పుట్స్. ఇది 2 ఇన్పుట్ ఆర్ గేట్. మనం 2 ఇన్పుట్సే తీసుకున్నాం. ఏబి అవుట్పుట్ ఎంత వచ్చింది? y ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్లస్ ఇండికేట్స్ ది ఆర్ ఆపరేషన్. నెక్స్ట్ ట్రూత్ టేబుల్. అంటే ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ టేబుల్ అనేది మనకి 4 కాంబినేషన్స్ ఇస్తుంది. 2 పవర్ n ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. n ప్లేస్లో 2 తీసుకుంటాం, ఎందుకంటే మనం తీసుకుంది 2 ఇన్పుట్స్ కాబట్టి 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 వేరియేషన్స్, 4 మీకు ఇన్పుట్ కాంబినేషన్స్. ఫస్ట్ బోత్ ఇన్పుట్స్ ఏబి 0 0, నెక్స్ట్ A0 B1, అలాగే A1 B0, అలా బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 1. అలా 4 ఇన్పుట్ కాంబినేషన్స్లో ఫస్ట్ కేస్ 1 ఏంటి? ఇఫ్ A0 B0 దెన్ అవుట్పుట్ y ఈక్వల్ టు 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0. మీకు ఆర్లా ఉంది కదా, ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అంటే ఏ ప్లేస్లో 0, 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0. అలాను బట్టి 0 అని అంటున్నాం. నెక్స్ట్ అలాగే A0 B1 అప్పుడు ఏ ప్లస్ బి, 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ A1 B0 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1. నెక్స్ట్ A1 B1 లాస్ట్ కేసు 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1. మీకు ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ ఏ ప్లస్లో 1 తీసుకున్నాం కాబట్టి 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1. ఇవి ఆర్ లాస్. మీకు ఆర్ గేట్లో అవుట్పుట్ అంటే ఆర్ గేట్లో అవుట్పుట్ ఎలా ఉంది? ఇప్పుడు బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినప్పుడే లో అవుతుంది. ఎనీ ఇన్పుట్స్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయితే హై అవుతుంది, లేకపోతే ఎనీ ఇన్పుట్ ఈజ్ హై అయినా సరే అవుట్పుట్ అనేది హై అవుతుంది. కాబట్టి ఈ గేట్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇన్ ఆర్ గేట్ ది అవుట్పుట్ ఈజ్ 1 వెన్ ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ బోత్ ఏ అండ్ బి ఆర్ 1. అలా మనం డిఫైన్ చేయొచ్చు కదా. ఆర్ గేట్లో అవుట్పుట్ 1 ఎప్పుడు వస్తుంది? వెన్ ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ బోత్ ఏ అండ్ బి ఆర్ 1. చూడండి, ఏ కానీ బి కానీ 1 అయినా సరే అవుట్పుట్ 1 వస్తుంది. ఆ రెండిట్లో ఏదైనా సరే ఒకటి 1 అయితే చాలు అవుట్పుట్ 1 వస్తుంది. అలా కాకుండా బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 అవ్వాలి. 1 మీన్స్ హై వాల్యూ, ఇందులో 0 మీన్స్ లో వాల్యూ.
జీరో రిప్రజెంట్స్ లో వాల్యూ ఆఫ్ స్టేటు, 1 రిప్రజెంట్స్ ఆన్ స్టేటు హై వాల్యూ అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, 0 అంటే లో వాల్యూ ఆఫ్ స్టేటు, 1 మీన్స్ హై వాల్యూ ఆన్ స్టేటు. కాబట్టి మీకు ఆర్ గేట్ని బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అవ్వాలి, లేకపోతే ఎనీ ఇన్పుట్ ఈజ్ హై దెన్ ఆర్ గేట్ ఈజ్ వర్క్స్. అలా కాకుండా బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయితే నాట్ వర్కింగ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎనీ ఆర్ ఆల్ గేట్ అని కూడా అంటారు. అంటే ఎనీ ఇన్పుట్స్ 1 అవ్వచ్చు, లేకపోతే ఆల్ ఇన్పుట్స్ 1 అయితేనే వర్క్ అవుతుంది. కాబట్టి ఈ ఆర్ గేట్కి అనదర్ నేమ్ ఏంటి? ఎనీ ఆర్ ఆల్ గేట్. ఇక్కడ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏముంది అవుట్పుట్లో? y = a + b. ఫస్ట్ లాజిక్ సింబల్ వేసి టేబుల్ వేసి ఆ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. టేబుల్ గురించి 4 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ కేసులో కేస్ 1 ఇఫ్ a0 b0 దెన్ అవుట్పుట్ y = a + b = 0 + 0 = 0. అలా 4 కేసెస్లో మనం వాల్యూస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఆర్ గేట్. నెక్స్ట్ ఎండ్ గేట్. లాజిక్ సింబల్ ఆర్కి ఎండ్కి డిఫరెన్స్ చూడండి. అక్కడ కర్వ్ లాగా వస్తుంది, ఎండ్ గేట్కి ఏమో మీకు స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇన్పుట్స్ ఇచ్చే చోట మీకు స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ ఏబీ ఇన్పుట్, ఇది కూడా 2 ఇన్పుట్సే తీసుకున్నాం. ఏబీ ఇన్పుట్స్ ఇస్తున్నాం. అవుట్పుట్ ఎంత? a.b అంటే డాట్ రిప్రజెంట్స్ మీకు ఎండ్ రిప్రజెంట్స్ డాట్. నెక్స్ట్ ఎండ్ గేట్స్లో బోత్ ఇన్పుట్స్ a0 b0 దెన్ అవుట్పుట్ ఈజ్ a.b = 0. నెక్స్ట్ a0 b1 0.1 = 0, a1 b0 1.0 = 0. నెక్స్ట్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై 1.1 = 1. అంటే ఇక్కడ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడే వర్క్ అవుతుంది. ఎనీ ఇన్పుట్ 1 అయినా బోత్ ఇన్పుట్స్ లో అయినా వర్క్ అవ్వట్లే, గేటు 0 వస్తుంది. అంటే ఇక్కడ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడే మీకు అవుట్పుట్ వర్క్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ఆల్ ఆర్ నథింగ్ గేట్. ఎండ్ గేట్ ఈజ్ అనదర్ నేమ్ ఆల్ ఆర్ నథింగ్ గేట్. అంటే ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై అయితేనే వర్క్ అవుతుంది, నథింగ్ గేట్. లేకపోతే ఏదైనా సరే ఒక ఇన్పుట్ హై అయినా సరే వర్క్ అవ్వదు. కాబట్టి దీనికి ఎండ్ గేట్ ఈజ్ అనదర్ నేమ్ ఆల్ ఆర్ నథింగ్ గేట్. ఇక్కడ బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 అయినప్పుడు రిమైనింగ్ 3 కేసెస్లో అవుట్పుట్ 0. ది ఎండ్ గేట్ గివ్స్ an output when only all inputs are present. In end gate the output is 1 when both a and b are 1. అవుట్పుట్ 1 ఎప్పుడు వస్తుంది? బోత్ a and b are inputs are 1 అయినప్పుడే. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా తీసుకుంటాం? అవుట్పుట్ y = a.b డాట్ రిప్రజెంట్స్ ఎండ్ ఆపరేషన్. నెక్స్ట్ నాట్ గేట్. దీన్నే మనం ఇన్వర్టర్ అని కూడా అంటారు. నాట్ గేట్, ఇన్వర్టర్. ఇక్కడ ఓన్లీ 1 ఇన్పుట్టే. రిమైనింగ్ గేట్స్లో 2 ఆర్ మోర్ ఇన్పుట్స్ అని చెప్పాం. నాట్ గేట్ ఓన్లీ 1 ఇన్పుట్, 1 ఇన్పుట్ 1 అవుట్పుట్. రిమైనింగ్ గేట్స్లో ఇన్పుట్స్లో మనం 2 ఆర్ మోర్ కంపోనెంట్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ నాట్ గేట్లో మాత్రం ఓన్లీ 1 ఇన్పుట్టే ఇస్తాం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1 ఇన్పుట్ అండ్ గివ్స్ ఓన్లీ 1 అవుట్పుట్. ఇన్పుట్లో ఏ ఇస్తే అవుట్పుట్లో a బార్, y = a బార్. అంటే మనం కాంప్లిమెంట్ రివర్స్లో ఉంటుంది. 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0. అంటే లో వాల్యూ ఇస్తే హై వాల్యూ అవుతుంది, హై వాల్యూ ఇస్తే లో వాల్యూ. కాబట్టి ఇన్పుట్లో ఏ ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ y = a బార్. టేబుల్ చూడండి. ఇక 2/1 n వాల్యూ ఒక ఇన్పుటే కాబట్టి మీకు ఒక వాల్యూనే వస్తుంది. 2 వాల్యూస్. 0 ఇస్తే 1, 1 ఇస్తే 0. నెక్స్ట్ ఇన్ దిస్ గేట్ అవుట్పుట్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఇట్స్ ఇన్పుట్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాన్ ఇన్వర్టర్. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ y = a బార్. అంటే ఇన్ దిస్ గేట్లో అవుట్పుట్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఇట్స్ ఇన్పుట్. అంటే అవుట్పుట్ ఇన్పుట్ సేమ్ అవుతాయిగా అవ్వదు, ఎందుకంటే రివర్స్లో ఉంటాయి. ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1, అవుట్పుట్ ఇన్పుట్లో 1 ఇస్తే 0, 0 ఇస్తే 1. కాబట్టి ఇది 2 ఆపోజిట్లో ఉంటాయి. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్వర్టర్ అని కూడా అంటారు. నెక్స్ట్ నాండ్ గేట్. 4th వన్ నాండ్ గేట్. నేమ్లోనే ఉంది. నాండ్ రిప్రజెంట్స్
కంబైనింగ్ దీస్ టూ గేట్స్ నాట్ ప్లస్ ఎండ్ గేట్, ఆ రెండు గేట్స్ని కంబైన్ చేస్తే వచ్చేది మనకి నాండ్ గేట్. అంటే అసలు ఫస్ట్ బేసిక్ గేట్స్ ఏంటి, ఫస్ట్ 3 గేట్సే, ఆర్ గేట్, ఎండ్ గేట్, నాట్ గేట్. ఆ 3 గేట్స్ని బేసిక్ లాజిక్ గేట్స్ అంటారు. రిమైనింగ్ 3 గేట్స్ వాటిని కంబైన్ చేస్తే వచ్చే గేట్స్. ఇప్పుడు 4th వన్ చూడండి, నాట్ ప్లస్ ఎండ్ కంబైన్ చేస్తే నాండ్ గేట్. కాబట్టి ఫస్ట్ నాండ్ గేట్కి అంటే నాట్ ప్లస్ ఎండ్, ఇక్కడ ఫస్ట్ ఫిగర్ ఏ నాండ్ గేట్ సింబల్, అంటే బబుల్ రిప్రజెంట్స్ బారు. నెక్స్ట్ సెకండ్ బి ఫిగర్ చూడండి, ఎండ్ గేట్కి నాట్ గేట్ వేసాం, నాట్ గేట్ సింబల్ చూశారు కదా, దానికి ఎండ్ గేట్ కలిపాం, జాయిన్ చేసాం. కాబట్టి ఇక్కడ నాట్ ప్లస్ ఎండ్ నాండ్, ఈ బి ఫిగర్ వేయచ్చు, లేకపోతే సింపుల్గా ఫస్ట్ ఏ ఫిగర్ వేసేయచ్చు. ఏబి ఇన్పుట్స్ వేసి బబుల్ పెట్టేస్తే ఏ డాట్ బి హోల్ బార్. అంటే అవుట్పుట్ ఫార్ములా ఏంటి నాండ్కి, ఎండ్ అంటే ఏ డాట్ బి, బార్ రావాలంటే ఏ డాట్ బి హోల్ బార్ ఇవ్వాలి. చూడండి అవుట్పుట్ టేబుల్, ఏబి ఇన్పుట్స్ ఇచ్చాం, అవుట్పుట్ y ఈక్వల్ టు ఏ డాట్ బి హోల్ బార్, అది అవుట్పుట్ ఫార్ములా. సేమ్ ఇక్కడ ఎండ్ గేట్కి ఆపోజిట్లో వస్తుంది, ఏ డాట్ బి హోల్ బార్ కదా, ఎండ్ గేట్ అంటే ఏ డాట్ బి. ఏ డాట్ బిలో మీకు ఫస్ట్ 3 zeros 1 వచ్చినాయి అవుట్పుట్లో. చూడండి ఎండ్ గేట్కి వెళ్ళండి, 3 zeros 1. ఇప్పుడు దీనికి ఏ డాట్ బి హోల్ బార్ అంటే ఎండ్ గేట్కి ఆపోజిటే కదా నాండ్, కాబట్టి 3 1లు వచ్చి లాస్ట్ది 0 వస్తుంది, 3 1లు వచ్చి లాస్ట్ది 0. అంటే ఇక్కడ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడు 0 వస్తుంది. ఇక్కడ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అండ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ 1 అయినప్పుడే దెన్ గేట్ ఈజ్ వర్క్స్. బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడు నాట్ వర్కింగ్. కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాట్ ఎండ్ గేట్. ఇట్ కెన్ బి అబ్టైన్డ్ బై కనెక్టింగ్ ఏ నాట్ గేట్ ఇన్ ది అవుట్పుట్ ఆఫ్ ఎండ్ గేట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే దాన్ని ఎలా కనెక్ట్ చేశాను చూద్దాం. నాట్ గేట్ అనేది అవుట్పుట్ ఆఫ్ ఎండ్ గేట్కి కనెక్ట్ చేసాం. అంటే ఎండ్ గేట్ అక్కడ ఏ డాట్ బి వస్తుంది, దానికి ఆ ఏ డాట్ బి అనేది నాట్ గేట్కి ఇస్తే ఇన్పుట్లో ఫైనల్గా నాట్ గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ డాట్ బి హోల్ బార్ అని వస్తుంది. ఇది ఇక్కడ బూలియన్ ఎక్స్ప్రెషన్ y ఈక్వల్ టు ఏ డాట్ బి హోల్ బార్. నెక్స్ట్ నార్ గేట్, నాట్ ప్లస్ ఆర్, నేమ్లోనే ఉంది కంబైనింగ్ నాట్ ప్లస్ ఆర్ గేట్. ఆర్ గేట్కి ఆర్ గేట్ అవుట్పుట్లో, ఆర్ గేట్ అవుట్పుట్ అంటే ఏ ప్లస్ బి, దానికి ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తే ఏ ప్లస్ బి అనేది ఇన్పుట్లో ఇస్తున్న ఇన్వర్టర్కి అంటే అవుట్పుట్లో y ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్ అని వస్తుంది. సెకండ్ ఫిగర్ నేను చెప్పాను. ఫస్ట్ ఫిగర్ సింపుల్గా మీకు ఆర్ గేట్ వేసి బబుల్, అక్కడ స్మాల్ సర్కిల్, ఆ స్మాల్ సర్కిల్ని మనం బబుల్ అంటాం. బబుల్ రిప్రజెంట్స్ కాంప్లిమెంట్, స్మాల్ సర్కిల్ రిప్రజెంట్స్ బబుల్, ఆ బబుల్ మీన్స్ కాంప్లిమెంట్ అని అప్లై చేయాలి, కాంప్లిమెంట్ అప్లై చేయాలి. ఇప్పుడు ఏ ప్లస్ బికి బబుల్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ బార్. ఈ టేబుల్ చూడండి, బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినప్పుడే 1 అవుతుంది. రిమైనింగ్ బోత్ ఎయిదర్ ఏ ఆర్ బి 1 అయినా, బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినా అవుట్పుట్ ఈ 0. ఇది ఆర్ గేట్కి ఆపోజిట్లో ఉంటుంది. ఆర్ గేట్లో అయితే మీకు బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 అయినప్పుడే 1 వస్తుంది, రిమైనింగ్ 3 వేరియేషన్స్ 3 ఇన్పుట్ కాంబినేషన్స్ 0. కానీ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ బార్ కాబట్టి ఇక్కడ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై అయినప్పుడే, లో అయినప్పుడే హై, రిమైనింగ్ 3 కేసెస్లో జీరోస్. It is a not OR gate. It can be made out of an OR gate by connecting an inverter in its output. అంటే ఆర్ గేట్ అవుట్పుట్లో ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది, దట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ బార్. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. మీకు ఇది మీకు బైనరీ టు గ్రే ఫస్ట్ యూనిట్లో మీకు బైనరీ టు గ్రే కోడ్ టు బైనరీ కన్వర్షన్ చెప్పాను కదా. గ్రే కోడ్లో బైనరీ టు గ్రే కోడ్ అండ్ గ్రే టు బైనరీలో ఏ ఎక్స్క్లూజివ్ బి అని చెప్పాను. అక్కడ ఏం చెప్పుకున్నాం, మీకు సెకండ్ యూనిట్లో గేట్స్లో మీకు ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ వస్తుంది. ఎక్స్క్లూజివ్ ఆర్, దాన్ని XOR అని సింపుల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. అప్పుడు ఏ ఎక్స్క్లూజివ్ బి అంటే ప్లస్కి సర్కిల్ ఉంటుంది, దానికి ఫార్ములా ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అని అక్కడ చెప్పాను. అది ఇక్కడ వర్కింగ్ ఇక్కడ చూడండి. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి సింబల్ కూడా 2 కర్వ్స్ ఉంటాయి. ఏ ఎక్స్క్లూజివ్ బి, ఏ ఎక్స్క్లూజివ్ బి ఫార్ములా ఏ బార్ బి ప్లస్ ఏబి బార్.
ఇక్కడ ఏబి ఏ ఎక్స్క్లూజివ్ బి అంటే మీరు ఈ ఫార్ములాలో ఏబి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్లో ఇప్పుడు బోత్ ఇన్పుట్స్ ఆర్ 0 0 పెడితే ఏ బార్ అంటే 0 బార్ డాట్ 0 ప్లస్ 0 ఇంటూ 0 బార్ ఏమవుతుంది, మొత్తం మీకు 0 వస్తుంది. ఈ ఫార్ములాలో మీకు ఇచ్చిన ఇన్పుట్ కాంబినేషన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మీకు అక్కడ అవుట్పుట్ అలా వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు, బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ ఉంటే అవుట్పుట్ 0 వస్తుంది. ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. చూడండి, బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయినా 0నే, హై అయినా 0నే వచ్చింది. ఇక్కడ బోత్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు మాత్రం అవుట్పుట్ 1 వస్తుంది. అలా మీరు గుర్తుపెట్టుకుంటే అక్కడ కన్వర్షన్స్లో కూడా మీకు చెప్పాను, బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ అయితే అవుట్పుట్ 0, బోత్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ అయినప్పుడే మీకు అవుట్పుట్ 1 వస్తుందని చెప్పాను. అక్కడ బైనరీ టు గ్రే టు బైనరీలో కూడా మీరు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇలా గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్. 2 ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్గా ఉన్నప్పుడే అవుట్పుట్ 1, ఎందుకంటే బార్ పెడతాం కదా అప్పుడు 1 అవుతుంది. దిస్ గేట్ హ్యాజ్ యాన్ అవుట్పుట్ 1 ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్. అంటే దిస్ గేట్ హ్యాజ్ యాన్ అవుట్పుట్ 1 ఎప్పుడు వస్తుంది, ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్, ఇఫ్ బోత్ ది ఇన్పుట్స్ ఆర్ సేమ్ దెన్ ది అవుట్పుట్ ఈజ్ 0. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ y ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ బి. మొత్తం 6 గేట్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ వరకు. ఏవేంటి, ఆర్ గేటు, ఎండ్ గేటు, నాట్ గేటు, నాండ్, నారు, ఎక్స్క్లూజివ్ ఆర్. ఈ 7th వన్ ఏంటంటే ఎక్స్ నార్, ఎక్స్క్లూజివ్ ఆర్ ప్లస్ నాట్. ఎక్స్క్లూజివ్ ఆర్కి నాట్ అప్లై చేస్తే ఎక్స్ నార్ అంటాం. ఇది జస్ట్ రివర్స్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ ఆర్. అంటే ఎక్స్క్లూజివ్ ఆర్కి ఈ బబుల్ ఉండదు, ఇక్కడ బబుల్ ఉంటుంది ఎక్స్ట్రాగా. అంటే బబుల్ మీన్స్ నాట్ గేట్. కాబట్టి ఏ ఎక్స్క్లూజివ్ బి హోల్ బార్. డయాగ్రామ్లో చూడండి, ఈ స్మాల్ బబుల్ అనేది ఎక్స్క్లూజివ్ ఆర్కి ఉండదు. ఇక్కడ బబుల్ పెట్టాం కాబట్టి బార్ పెట్టాలి. కాబట్టి అవుట్పుట్ y ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ బి హోల్ బార్. ఇది దీనికి అప్లికేషన్. ఎక్స్క్లూజివ్ ఆర్ తర్వాత దాని నుంచి వచ్చిన గేట్ ఇది. మామూలుగా మీకు ఐసీ లాజిక్ గేట్స్ అంటే మొత్తం 6 గేట్స్. ఇట్స్ ఫంక్షన్ అండ్ టేబుల్ ఈజ్ రివర్స్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్గా. ఇదేమవుతుంది, జస్ట్ రివర్స్ ఆఫ్ ది ఎక్స్ఆర్ గేట్కి రివర్స్లో ఉంటుంది. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ y ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ బి హోల్ బార్. దీనికి రివర్స్లో అంటే ఇందాక ఎయిదర్ ఆర్ అయినప్పుడే మీకు 1 అన్నాను కాబట్టి ఇక్కడ దానికి రివర్స్ కాబట్టి బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ అయినప్పుడు 1 వస్తుంది, డిఫరెంట్ అయినప్పుడు 0 వస్తుంది. దీంతో మీకు లాజిక్ గేట్స్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఈ 6 లాజిక్ గేట్స్ మీకు వెరీ ఇంపార్టెంట్. ఈ లాజిక్ గేట్స్ బాగా నేర్చుకుంటే మీరు అవి గుర్తుపెట్టుకుని లాజిక్ సింబల్, టేబుల్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వీటి నుంచి నెక్స్ట్ డి మార్గాన్స్ థియరమ్స్ అవి కూడా చేయొచ్చు. ఈ లాజిక్ గేట్స్ అర్థమైతే నెక్స్ట్ టాపిక్స్ ఈజీగా ఉంటాయి. రిఫరెన్స్ బుక్స్, ఈ బుక్స్ ఫాలో అవ్వండి.